బుద్ధుడు బోధించిన ప్రకృతి నియమం ఏమిటి? ఈ అనంత విశ్వంలో ప్రతి ప్రాణి, ప్రతి పదార్థం, ప్రతి వస్తువు అన్నీ ఒక ఖచ్చితమైన సహసిద్ధ నియమానికి లోబడి ఉంటాయి. బుద్ధ భగవాన్ల వారు బోధించిన ఈ విశ్వసత్యమే ప్రకృతి నియమం. ఈ శాశ్వతమైన ప్రకృతి నియమం ఎప్పటికీ ఉనికిలోనే ఉంటుంది అని అంగుత్తర నికాయలో బుద్ధ భగవాన్ల వారు చెప్పారు. ప్రకృతి నియమం అంటే విశ్వంలోని వస్తువుల, ప్రాణుల యొక్క సహజ సిద్ధ స్వభావం. ఈ సహసిద్ధ స్వభావం ప్రధానంగా 3 విభిన్న కోణాలను కలిగి ఉంటుంది. పాళీ గ్రంథాలలో వీటినే తిలక్కన అంటారు. అందులో మొదటిది అనిత్యతా స్వభావం. మన దేహం, మనస్సు మరియు వాటిలో క్షణక్షణం జరిగే ప్రక్రియలతో సహా ఈ విశ్వంలోని ప్రతీది అశాశ్వతమే. అశాశ్వతమైన స్వభావం కలిగి ఉన్న ప్రతీది నశించిపోక తప్పదు. ఏది స్థిరంగా ఉండదు. నదిలోని నీరు ఎప్పటికప్పుడు ఎలా మారిపోతూ ప్రవహిస్తుందో మన దేహంలోని కణాలు, మనస్సులోని ఆలోచనలు, మనస్సులో జరిగే ప్రక్రియలు కూడా ప్రతిక్షణం పుడుతూ గిట్టుతూ మారుతూనే ఉంటాయి. మార్పు మాత్రమే ఈ విశ్వంలో మార్పు లేని ఏకైక సత్యం. రెండవది దుఃఖ స్వభావం. అశాశ్వతమైన ఈ ప్రపంచంలో దేనినైనా సరే మనం శాశ్వతంగా మనతోనే ఉండిపోవాలని ఆశపడతాం. నిరంతరం మారుతున్న వాటిని, నశించిపోయే వాటిని గట్టిగా పట్టుకుని వేలాడతాం. యవ్వనం శాశ్వతం అనుకుంటాం. సంపదలు, బంధాలు శాశ్వతం అనుకుంటాం. ఎప్పుడైతే ప్రకృతి నియమానికి విరుద్ధంగా మనం ఎలా ప్రవర్తిస్తామో ఆ క్షణమే మనలో అశాంతి, భయం, దుఃఖం మొదలవుతాయి. అశాశ్వతమైన వాటిలో శాశ్వతమైన సుఖాన్ని వెతకడమే దుఃఖానికి మూల కారణం. మూడవది అనత్త స్వభావం. ఇది బుద్ధ భగవాన్ల వారు బోధించిన అత్యంత గంభీరమైన సత్యం. నిరంతరం మారుతూ నశించిపోయే ఈ పంచస్కందాలను అంటే రూపం, వేదన, సంజ్ఞ, సంకార, విజ్ఞానాలను కలిపి మనం నేను లేదా నాది అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. మన దేహంపై, మన మనస్సుపై మనకు ఎలాంటి శాశ్వత నియంత్రణ లేదు. వయసు మళ్ళకూడదనో, రోగం రాకూడదు అనో మనం ఈ దేహాన్ని శాసించలేము. ఇది నాది కాదు, ఇది నేను కాదు, దీనిలో శాశ్వతమైన ఆత్మ లేదు అని గ్రహించడమే అనత్త. ఈ అనంత విశ్వంలోని అణువణువు ఈ ప్రకృతి నియమంతోనే ముడిపడి ఉన్నప్పుడు దీనిని గ్రహించకపోవడమే అజ్ఞానం. అయితే బుద్ధుని గొప్పదనం ఏమిటంటే ఆయన ఈ ప్రకృతి నియమాన్ని కేవలం ఒక సిద్ధాంతంగా వదిలేయలేదు. ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తమలో తాము సాక్షాత్కరించుకునే అద్భుతమైన మార్గాన్ని చూపారు. అదే అరియ అష్టాంగ మార్గం మరియు విపస్సనా సాధన. విపస్సనా ద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి నియమాన్ని స్వానుభవపూర్వకంగా తెలుసుకోగలరు. ఎప్పుడైతే ఈ అనిత్య, దుఃఖ, అనత్త స్వభావాలను మనం స్వయంగా అనుభూతి చెందుతామో అప్పుడు దేనిపైన వ్యామోహం ఉండదు. మనలోని అజ్ఞానం పూర్తిగా పటాపంచలైపోతుంది. అప్పుడే ఈ మనస్సు సమస్త దుఃఖాల నుండి విముక్తి పొందుతుంది. సుస్థిరమైన, శాశ్వతమైన పరమశాంతిగా మనస్సు పరివర్తన చెందుతుంది.